కర్నూలులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు. కనువిందైన బహు పసందైన దృశ్యాన్ని మన ముందుకు తీసుకొని వచ్చిన పోలీస్ దళాలకు ధన్యవాదాలు. మన దేశానికి నిజమైన పండుగ. రాజ్యాంగం అమల్లోకి వచ్చే 70 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశమంతా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఇక్కడ విచ్చేసిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల సభ్యులకు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, అధికారులు, పత్రికా ప్రతినిధులు, జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్నారి బాలబాలికలందరికీ నా శుభాశీస్సులు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం రాగా 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర దేశంగా అవతరించింది. రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పలువురు కమిటీ సభ్యులు ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుల త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకం. దేశభక్తి స్ఫూర్తితో అదే బాటలో పయనించి ప్రజాసేవకు, రాష్ట్ర ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం. ఈ శుభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మేము ముందు ఉంచుతున్నాము.